చూస్తే కనుక పేదవారికి ఎవరైతే చూస్తే ప్రధానంగా వైద్యం అందాలి, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలన్న సంకల్పంతో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా నిర్వీర్యం చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే పీపీపీ విధానం అనేది పూర్తిగా తీసుకొచ్చింది. దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఇవి కోటి సంతకాలు కాదు, ఒక ఉద్యమంలాగా ప్రజల నుంచి కూడా స్పందన వచ్చిందని చెప్పొచ్చు. చివరికి కూటమిలకు సంబంధించినటువంటి బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేనకు సంబంధించిన నేతలు కూడా తమ బిడ్డలకు అన్యాయం జరిగింది అని చెప్పని పూర్తి స్థాయిలో కూడా సంతకాలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ కోటి సంతకాల ప్రతులను కూడా నేడు గవర్నర్ కూడా సమర్పించబోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? పీపీపీ విధానానికి పూర్తిగా ప్రజలు సంతకాలతో పూర్తిగా బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. అసలు ఆల్రెడీ రెండు నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల వివేచన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆయన పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్ని పథకాలు ఇచ్చారు, ఏ విధంగా ఆయన పరిపాలన చేశారు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, ఆ సంస్కరణలో భాగంగానే 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం వైద్యాన్ని అందించడానికి పేద బడుగు బలహీన వర్గాలని డాక్టర్స్ని చదివించేటువంటి బృహత్తర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఆయన ఈ రూపకల్పన చేస్తే దాన్ని ఉన్నత వర్గాలకి కట్టబెట్టే విధంగా పీపీపీ ద్వారా ఆయన అనుయాయులకి ఈ యొక్క మెడికల్ కాలేజీలను కట్టబెట్టే ప్రక్రియని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టే కార్యక్రమం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనలు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏవైతే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అనేక రకాల ఇబ్బందులు పెట్టి పోలీసు వ్యవస్థనంతా కూడా వాడి అనేక కేసులు పెట్టి ఎన్ని రకాలుగా అన్నచాలన్నా కూడా ప్రజలు ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీలు ఎప్పుడూ చూడలా జగన్మోహన్ రెడ్డి గారు, ఏ పథకానికి చూడలా, ఏ ఒక్క దీనికి చూడలా. కేవలం నా పేద ప్రజల వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధి చెందాలి అంటే విద్యలో పైకి రావాలా, వైద్యంలో వాళ్ళకి ఇంటికి చేరవేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యను కానీ విద్యను కానీ ప్రతి ఇంటికి తీసుకెళ్ళినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు పీపీపీ ద్వారా ఉన్నత వర్గాలకి కట్టబెట్టి ఆయన చేస్తున్నటువంటి నిర్వాహాన్ని రోడ్డుకి ఎండగట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా మీరు చేసినటువంటి కోటి సంతకాలు ఏవైతున్నాయో ఆల్రెడీ ఓటర్ లిస్టులో లిస్టు తీసుకొచ్చి గీసిన గీతలు అని చెప్పని చింతమనేని లాంటి విమర్శలు చేస్తారు. ఏమేం చూస్తారు? పేదవారి మీద ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం అది. ఎందుకంటే వాళ్ళు ఊపిరి ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఇది. వాళ్ళకి అందాల్సినటువంటి మెడికల్ సీట్లు కానీ వైద్యం కానీ మా దగ్గర నుంచి లాక్కుంటున్నారనే బాధతో అన్ని పార్టీలు ప్రజలు, ఆ చింతమనేని గారి పార్టీ ప్రజలు కూడా సంతకాలు పెట్టారు. కానీ ఆయన దాడులు చేసే సంస్కృతి ఉంది కాబట్టి భయపడే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రజా ఉద్యమం కింద తయారైంది. మా ఛాలెంజ్ ఏంటంటే చింతమనేని గారిని ప్రతి జిల్లాకి తిప్పుతాము, సగౌరవంగా మా ర్యాలీలతో తీసుకెళ్తాము. వారి బాధని, ప్రజల బాధని వారికి వినిపిస్తారు. ప్రభుత్వ ప్రతినిధిగా వారు ప్రభుత్వానికి తెలియజేసి వారు కనుక ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని కనుక ఆపితే మేము కూడా ఆయనకి సలాం కొడతాం. ఆయనకి ఇంకా అర్థం కావట్లే ప్రజల్లో ఎంత తీవ్రతమైనటువంటి వ్యతిరేకత ఉందనేది. ఇంకా అభయాలనుగా మాట్లాడటం, దాదాగిరి చేయటం, గోండాగిరి చేయటం, వీటితోనే అన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. సార్, ఇది కరెక్ట్ కాదు. ఇది పేదవాడి ఊపిరిని ఆపేసే కార్యక్రమం, 1,00,000 కోట్ల అవినీతికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం. ఇది ప్రజా ఉద్యమం. 1,00,000 కోటి సంతకాలు అనేది కోటి కుటుంబాల వాళ్ళ బాధది. ఆ బాధను దయచేసి అపహేళన చేయకండి. మా పోరాటాలు ప్రజల పోరాటాలు ప్రజలు చేసుకుంటారు, దాన్ని మీరు అపహేళన చేయకండి. అవహేళన చేస్తే బుద్ధి చెప్పే ప్రజలు రెడీగా ఉన్నారు. విద్యార్థి విభాగ నాయకులు ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ఏ విధంగా చూస్తారు? ఇది నిజంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి 8,480 కోట్ల రూపాయలతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలకి నిర్మాణం చేశారు. అందులో 7 కళాశాలలు తరగతులు ప్రారంభమయ్యాయి. 750 సీట్లు ఈ రాష్ట్రానికి వచ్చాయి. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ ఒక్క మెడికల్ సీట్ కానీ ఈ రాష్ట్రానికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 4,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 17 కాలేజీలకు శ్రీకారం చుట్టి 7 కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వివిధ నిర్మాణాల దశల్లో ఉన్న మిగిలిన అసంపూర్తిగా ఉన్న 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. కానీ అవి పూర్తి చేయకుండా ఒక ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది. మరి మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మాణాలు పూర్తి చేయడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతిభ కలిగిన విద్యార్థులందరికీ మెడికల్ విద్య ఉండాలి అని భావించి
కాలేజీల నిర్మాణం చేసి ఈ రాష్ట్రానికి సీట్లు తీసుకొచ్చారు. ఎన్ఎంసీతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. మీరు పులివెందుల, అదేవిధంగా పాడేరు మెడికల్ కాలేజీలకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే వద్దని మీరు లేఖ రాసి ఈ రాష్ట్ర విద్యార్థులకు తీరని ద్రోహం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉంటే మీరు కార్పొరేట్ల పక్షాన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. కార్పొరేట్లకి, బినామీలకి దోచిపెట్టేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరిస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు తన జీవితంలో ఒక మెడికల్ కాలేజ్ అంత ఇచ్చారా? ఏ విధంగా చూస్తారు అసలు ఈ నిర్ణయాన్ని? చంద్రబాబు జీవితంలో చెప్పేవన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే. ఏదైతే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో నిజాలు కూడా అంతే ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ, డాక్టర్ అవ్వాలనేటువంటి కళ, పేదవాడి కళ, ప్రతి ఒక్క పేదవాడు కూడా డాక్టర్ అవ్వాలని చెప్పి ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకువచ్చి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి ఈ రకంగా రన్ చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేసి ఈరోజు గవర్నర్ గారిని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నది. ఇదంతా కూడా ఒక కుట్ర, పేదవాడికి విద్యను దూరం చేసేటువంటి కుట్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు కూడా చేసేటువంటి కుట్ర. విభిన్న ప్రతిభావంతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలల నుంచి ఒక్క నూతన పెన్షన్ కూడా ఇవ్వకోకుండా పెన్షన్లు తొలగించి రాష్ట్రంలో మొన్న డిసెంబర్ 3వ తారీఖున విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజున 7 వరాలు ప్రకటించానని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నట్టు చంద్రబాబు నాయుడు. 7 వరాలు కాదు, ఒక్క నూతన పెన్షన్ ఇవ్వని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. దివ్యాంగులకు కూడా వికలాంగులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల్లో 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రమారమి 40 సీట్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దాన్ని కూడా మాకు విద్యని, వైద్యాన్ని దూరం చేసిన చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా మేమందరం కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడన్నా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన దాఖలా స్వతంత్రం వచ్చాక ఎక్కడా కూడా ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే నేడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందో, ఆయన హయాంలో ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి ఎక్కడ ఆయనకు మంచి పేరు వస్తుందో, ప్రజల్లో ఆయన చిరస్థాయిగా జీవితకాలం నిలబడిపోతారనేటువంటి దుర్మార్గపు ఆలోచనలతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కానీ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం యొక్క ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి విద్య ఉండడం అనేది కళ. ఆయన ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుద్ది అనేది ఒక కళగానే మిగిలిపోద్ది. ప్రధానంగా వీరేంద్ర ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రజల కూటుగా చూస్తే కానీ ప్రజల నుంచి 1 కోటి సంతకాల రూపంలో కూడా కూటమి ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని కానీ ఎప్పటికైనా ఉపసంహరించుకుంటే భారీ ఎత్తున కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే 1 కోటి సంతకాలతో ఉద్యమం చేపట్టాం, మరింతగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కూడా తన బినామీలకి, తన అనుగుజులకు 1,00,000 కోట్లు కూడా కష్టపెట్టే విధంగానే చేసినటువంటి స్కామే ఈ పీపీపీ విధానం అని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో కార్తిక్. రైట్, థ్యాంక్ యూ పోతురాజు. వైద్య సాధనంట మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, బాట జగన్ బాట, జగన్ బాట, జై జగన్ బాట, జగన్ బాట, జై జగన్ బాట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, కడప జిల్లాలో 4,21,000 సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సార్ పేద ప్రజలకు వైద్య విద్యను వైద్యాన్ని రెండు కూడా ఉచితంగా అందించాలన్న మంచి ఆకాంక్షతో తీసుకొచ్చిన ఒక మంచి నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ సార్ ఏదైతే చెప్పారో ఈ టెండర్స్ని క్యాన్సిల్ చేసే విధంగా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది కూడా కాకుండా ప్రభుత్వం అన్నది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే అది ఎల్లకాలం సర్వైవ్ కాదు. డెఫినెట్గా జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా ఆ టెండర్స్ని క్యాన్సిల్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకుంటారు.